నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మనకి విజయవాడ అంటే ఎగ్జాక్ట్ గా 16 కిలోమీటర్లు అండి. విజయవాడ తర్వాత నున్న తర్వాత సూరంపల్లి తర్వాత వచ్చి మనకి మాదాలవారిగూడెం అండి. మీకు కనిపిస్తుంది కదా బోర్డు, మాదాలవారిగూడెం. ఈ మాదాలవారిగూడెంలో మనకి ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్ ఉంటుందండి. నేను చెప్పినట్టు విజయవాడ నుంచి ఇది ఎగ్జాక్ట్ గా 16 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్డు. విజయవాడ నుంచి నూజివీడు రోడ్డు, విజయవాడ, నున్న, సూరంపల్లి, నెక్స్ట్ ఇది మాదాలవారిగూడెం, అడవనెక్కలం, ఆగిరిపల్లి, నూజివీడు. సో ఇది నూజివీడు వెళ్ళే 100 అడుగుల రోడ్డు. ఈ రోడ్ నుంచి మనకి 60 ఫీట్ రోడ్డు వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 60 అడుగుల రోడ్డు. ఇది ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్కి వెళ్ళే రోడ్డు. ఇది మనకి ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్ అంటే మీకు తెలుసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని. ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్ నార్త్ సౌత్ 2 జోన్లు బిల్డింగ్స్ అక్కడే ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తాయి చూడండి, కొండల దగ్గర ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి బిల్డింగ్. మొత్తం లోపలికి వెళ్తే మొత్తం ఆ కొండ మొత్తం అవేనండి, గవర్నమెంట్ క్వార్టర్స్, ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా అవేనండి, అపార్ట్మెంట్స్ కానీ, క్వార్టర్స్ కానీ, ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ. మనకి ఆ బిల్డింగ్స్ దగ్గరలో మనకి ఒక 4 లేఅవుట్లో ఫ్లాట్స్ వచ్చాయండి, రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఇప్పుడు నేను ఆ లేఅవుట్ దగ్గరికి వెళ్ళి మీకు ఆ ఫ్లాట్స్ వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరకు వచ్చామండి. మనం ఏదైతే ఇంతకు ముందు అక్కడ మెయిన్ రోడ్ దగ్గర మాట్లాడుకున్నామో, విజయవాడ నుంచి ఆగిరిపల్లి వెళ్ళే 100 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అది. ఆ 100 ఫీట్ మెయిన్ రోడ్ అనేది విజయవాడ నుంచి 16 కిలోమీటర్లు అని చెప్పాం కదా. అది మనకి మాదలవారిగూడెం ఊరిలోకి వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్స్ మీకు ఆల్రెడీ చూపించాను. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ జోన్, నార్త్ జోన్ 2 బిల్డింగ్లు అక్కడే ఉంటాయి. మీకు కనిపిస్తుంది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన గవర్నమెంట్ క్వార్టర్స్ అండి. అది అపార్ట్మెంట్స్ అన్ని అవి గవర్నమెంట్ క్వార్టర్స్. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఈబీ సబ్ స్టేషన్. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన జగన్ గారి ఇల్లులు అంటారు ఇవి. ఈ హౌసెస్ అన్ని ఈ కొండకు ఆనుకొని ఉంటాయి. మొత్తం ఈ కొండ చుట్టూ మొత్తం అంతా ఈ హౌసెస్ అండి ఇవి. అలాగే మనం వచ్చే దారిలో ఏదైతే మనం ఆ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్లో నుంచి 60 ఫీట్ రోడ్డు మాదాలవారిగూడెం ఊర్లోకి వచ్చే రోడ్డు ఉందో, ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్ కి, ఎన్డీఆర్ఎఫ్ క్వార్టర్స్కి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో, ఆ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మగధా వాళ్ళు వేసిన వెంచర్ కూడా ఉందండి. మీ అందరికీ తెలుసు మగధా వాళ్ళది ప్రెషియస్ ప్రాజెక్టు, సిఆర్డి అండ్ ఎరా ప్రాజెక్టులు వాళ్ళ వెంచర్ కూడా ఉందండి. ఆ వెంచర్ దాటిన తర్వాత మనకి ఎన్డీఆర్ఎఫ్ క్వార్టర్స్ వస్తాయి. ఆ క్వార్టర్స్ తర్వాత మనకి వచ్చేదే మనకి వెంచరు. మనకి లింగయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా పక్కనే ఉంటుందండి. మీరు చూస్తున్నది వచ్చేసి ఇది ఎన్డీఆర్ఎఫ్ ఆర్ఎన్బి రోడ్డు. ఆ వెంచర్ అదేనండి. మనం ఇప్పుడు సైట్ లో ఉన్నామండి. ఈ సైట్ లో వచ్చేసి ఫ్లాట్లు వచ్చేసి మినిమం 65 గజాల నుంచి స్టార్టింగ్ అండి. మినిమం 65 గజాల నుంచి 200 గజాల వరకు ఉన్నాయి. మనం నుంచి 30 అడుగుల రోడ్డు అండి. మీరు చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్డు. ప్లాటింగ్ అనేది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ప్లాటింగ్ వరకు ఉంటుంది రోడ్డు. 30 ఫీట్ రోడ్డు అండి ఇది. ఈ 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మనకి ప్లాట్లు ఉన్నాయి. అలాగే ఎంట్రన్స్ రోడ్ లో కూడా మనకి ఫ్లాట్స్ ఉన్నాయి. అది ఎన్డీఆర్ఎఫ్ మెయిన్ ఆర్ఎన్బి రోడ్. అది ఆర్ఎన్బి రోడ్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చి మనం చుట్టూ ఫెన్సింగ్ వేశారండి. మన వెంచర్ కి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. మీరు ఒకసారి సరౌండింగ్ కూడా చూడొచ్చు. మొత్తం అంతా హిల్ టాప్ ఏరియా, మొత్తం అంతా సరౌండింగ్ అంతా హిల్ స్టేషన్. చుట్టూ మామిడి తోటలు, నిమ్మ తోటలు, టేకు చెట్లు అన్నీ ఉన్నాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ క్వార్టర్స్ దగ్గరగా ఉంటుంది. మనకి జగన్ కాలనీకి పక్కనే ఉంటుంది. మన ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ దేనికి ఎలాంటి లోటు లేదని మీకు పక్కనే చూడండి, ఎలక్ట్రిక్ పోల్ కూడా ఉంది. వెంచర్ కానుకొని మా అక్కడి నుంచి కరెంట్ లైన్స్ కూడా లాక్కోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ఏరియాలో మొత్తం హిల్ టాప్ ఏరియా, మొత్తం అంతా హిల్ స్టేషన్ అంటారు. చుట్టూ సరౌండింగ్ లో బాగా ప్లెజెంట్ వాతావరణం ఉన్న ఈ ఏరియాలో ఇళ్ళకి, అలాగే గవర్నమెంట్ క్వార్టర్స్ కి దగ్గరలో రేపటి రోజు ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఎన్డీఆర్ఎఫ్ క్వార్టర్స్ వరకు మనకి తార్ రోడ్డు ఉందండి. అక్కడి నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే మనం మెటల్ రోడ్ లో వస్తాము. 1/2 కిలోమీటర్ మాత్రం మెటల్ రోడ్ వస్తాం. నిన్న మనకి వర్షం పడింది, అయినా సరే ఫ్రీగా వచ్చేసాం. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంత నీట్ గా ఉంటుంది రోడ్డు కూడా. పక్కనే మనకి హౌసెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి లొకేషన్ లో మనకి ఈ ప్లాట్ లో ప్రైస్ వచ్చేసి గజం 6,500 రూపాయలు చెప్తున్నారండి. గజం 6,500 కాంపిటేటివ్ ప్రైస్ ఇది. ఎందుకంటే మనకి ఇంత ప్రైమ్ లొకేషన్ లో దొరకడం అనేది కష్టం. ఈ ఈ ప్రైస్ ఏదైతే ఉందో 6,500 రూపాయలు అనేది నెగోషియబుల్ అండి, స్లైట్ నెగోషియబుల్, ఎక్కువ తగ్గరు. సో ఇలాంటి ఒక ప్లెజెంట్ లొకేషన్ లో, ప్రైమ్ ఏరియాలో,
చుట్టూ హిల్ స్టేషన్, హిల్ టాప్ ఏరియాలో గవర్నమెంట్ క్వార్టర్స్ కి ఇళ్ళకి దగ్గరలో ఉన్న ఇలాంటి ప్లాట్లు, ఇలాంటి వెంచర్‌లో మీరు ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాను. ఓనర్ గారి నంబర్‌కి కాంటాక్ట్ చేయగలరు. ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి. గజం రూ. 6,500. మినిమమ్ 65 గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి. 65 గజాల నుంచి 200 గజాల వరకు ఉంటుంది. ఈస్ట్, వెస్ట్ అన్ని ప్లాట్లు ఉంటాయండి. మీరు ఎలాంటి ప్లాట్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్ నెంబర్‌కి కాల్ చేయగలరు. సో, అలాగే నేను చెప్పినట్టు 65 గజాల నుంచి 200 గజాలు కదా అని చెప్పాను కదండీ! అలాగే అది చిన్న బడ్జెట్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే పెద్ద బడ్జెట్ వాళ్ళు ఎక్కువ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కంటిన్యూయస్‌గా మీరు వరుసగా ఫ్లాట్లు తీసుకోవచ్చు. ఫార్మ్ హౌస్ లాగా వేసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ ప్రాపర్టీ గనక మీకు నచ్చి కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉన్న ఓనర్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.